హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసరికి ఈ హ్యాంగర్స్ని లెహెంగాకి ఇలాంటి హ్యాంగర్స్ని ఎలా రెడీ చేయాలో అయితే చూద్దామండి. చూడండి, ఇది వచ్చేసరికి నేను 4 ఇంచెస్ దగ్గర ఇలాగా కట్ చేసుకున్నాను. పొడవు 4 ఇంచెస్, వెడల్పు 4 ఇంచులు, పొడవు 4 ఇంచుల దగ్గర మార్క్ చేసి కట్ చేశానండి. ఇది ఈ విధంగా ఉల్టా పెట్టి డోరీ లోపల పెట్టి దానిపైన ఈ విధంగా అయితే కుట్టు వేయాలి. చూపించిన విధంగా ఇలా కుట్టు వేయండి. డోరీ పైనే ఒక రఫ్ అయితే చేయండి. రఫ్ చేసామంటే మనము అది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. అలాగే ఈ పాకెట్ లాగా వచ్చేస్తుంది. చూడండి, ఈ కుట్టుకున్న పాకెట్ని ఈ విధంగా రివర్స్ తిప్పితే డోరీని పట్టుకొని గట్టిగా లాగామంటే కరెక్ట్ షేప్లోకి తిరుగుతుంది. దీంట్లో మనం ఏదన్నా కట్ చేసుకున్న వేస్ట్ క్లాత్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని దీని లోపల అన్నీ పెట్టి ఈ విధంగా మడత పెట్టాలి. ఫుల్గా నింపుకోవాలి. గ్యాప్ మొత్తం ఫుల్ అయిపోయేంత వరకు నింపిన తర్వాత దీన్ని అయితే క్లోజ్ చేసి ఒక కుట్టు అయితే వేసేద్దాము. ఈ హ్యాంగర్స్కి చివర్లో మొత్తం ఈ విధంగా అయితే కుట్టు వేస్తున్నాను. చూడండి, చూపించిన విధంగా ఈ విధంగా అయితే కుట్టు వేయండి. తర్వాత ఇది రెడీ చేసుకున్నాం కదా, ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి 2. తర్వాత దీన్ని కూడా ఒక 4.5 ఇంచెస్ వెడల్పు పొడవుతో తీసుకొని చూపించిన విధంగా మడత పెట్టుకొని ఇలాగైతే కుట్టుకోవాలి. ఇది చిన్న చిన్న గంటలు అంటారండి. ఇలా కుట్టుకున్న ఇలాగా ఆపోజిట్ కలర్ అంటే ఒకటి డోరీ కలర్, ఒకటి అలాగే ముందు కుట్టుకున్న ప్యాటర్న్ కలర్ ఒకటి, ఈ విధంగా బోర్డర్ కలరు, ఈ విధంగా ఒకటి మార్చి ఇలా కుట్టుకున్నాను. కుట్టుకున్న దాన్ని ఇలాగ వేలు సహాయంతో లోపలికి ఇలా పెట్టి లాగామంటే వస్తుంది. ఒకవేళ రానప్పుడు ఇలా కత్తెర, మన దగ్గర ఉండే కత్తెర లేదా స్క్రూ డ్రైవర్ ఏదో ఒకటి దాన్ని ఇలా లోపల గుచ్చితే కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలా వచ్చిన దాన్ని సూదికి దారం ఎక్కించుకొని ఇలాగా జాయిన్ చేయాలి. 2-3 ముడిలు అనేది వేసామంటే గట్టిగా ఊడిపోకుండా అనేది ఉంటుంది. చూడండి, ఇలాగా ముడిలు గట్టిగా వేయండి, లేకపోతే ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాగా ముడి వేసుకున్న తర్వాత 2 జాయిన్ చేసాం కదా, నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇలాగే ముడి వేయాలి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో వీడియోలో చూపించిన విధంగా అయితే ముడి అయితే వేయండి. ఇలా వేసిన తర్వాత ఇంకొక కలర్ కూడా, ఆపోజిట్ కలర్ కూడా ఇలాగే డోరీ కలర్ ఏదైతే ఉందో అది నేను సెంటర్లో పెట్టాను. ఇలా సెంటర్లో పెట్టిన దీన్ని కూడా సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే కుట్టుకున్నామో అలాగే ముడులు వేసిన తర్వాత ఇలా అయితే రెడీ అయిపోతుంది. చూడండి, హ్యాంగర్ ఎంత బాగా రెడీ అయిందో. లెహెంగాలకు కానీ బ్లౌజులకు కానీ ఇలా రెడీ చేసి పెట్టామంటే చూసేదానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.